శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. వినకూడని ఒక వార్త ఈ రోజున ఇలా వింటారు. ఇలా వినక తప్పదు. ఎందుకంటే ఇది మీ గ్రహస్థితి. అసలు కుంభరాశి జాతకులు ఈ రోజు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈ రాశి జాతకులు కాస్త కోపాన్ని ఈ రోజున ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. జరిగే ఏ విషయము కూడా వీరికి అస్సలు నచ్చదండి. ఎవరు ఏది మాట్లాడినా వీరికి కాస్తంత చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ మనస్థితి ఇలాగే ఉంటుంది. ఈ రోజు ఎక్కువగా కోపం ప్రదర్శించడం వల్ల కాస్త ఎక్కువ ఇబ్బందులకు లోను కాబోతున్నారు. ఇది వీరి యొక్క బలహీనత. వీరికి మనోచాంచల్యం కూడా ఉంటుంది. మాట విషయంలో జాగ్రత్త. సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇచ్చేయడం, బాధలో ఉన్నప్పుడు మాట వదిలేయడం వీరి తంతు. ఈ రోజున మీరు కఠినంగా ఉండండి. మాట విషయంలో ముఖ్యంగా మీరు ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా మీరు వినే విషయంలో తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే. ఎప్పుడు కూడా మీరు ఖాళీగా ఉండరండి. ఏదైనా సాధించాలి అనే పట్టుదలే అధికము. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలు దాటాక వినకూడని ఒక వార్త వినబోతున్నారు. మరి ఏ ఆదాయ మార్గం ద్వారా మీకు డబ్బు వస్తుందో ఆ విషయంలో జాగ్రత్త. నూతన నిర్ణయాలు తీసుకోవద్దు. నూతన వ్యక్తుల కలయిక కూడా అస్సలు మంచిది కాదు. దీనికి సంబంధించి ఒక నష్టపూరితమైన వార్త అయితే వినబోతున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో ఏ విధంగా అయిన వార్త కావచ్చు. మీకు వచ్చేటటువంటి కీలకమైన ఆదాయ మార్గాలు త్వరలో మూసుకుపోబోతున్నాయి. మీరు అస్సలు అశ్రద్ధ వహించకండి. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుల వృత్తులు చేస్తున్న వారికైనా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా, లేదా ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే ఈ రోజున తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీరు మాట్లాడే విషయంలో, మీ చేతల విషయంలో, మీ నూతన నిర్ణయాల విషయంలో చాలా అప్రమత్తత అవసరము. మొండి బకాయిలు వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించొచ్చు. ఇక ఈ వార్త విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి కూడా గురి అవుతారు. ఇటువంటి ఈ వార్త మీరు ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు అందరికీ వస్తుంది అని కాదండి. కొంతమందికి మాత్రమే ఈ విధంగా అననుకూలంగా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయండి. వ్యాపారస్తులకు కాస్త మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కీలక ఆలోచన చేస్తారు. తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట కావాలే తప్ప ఇలా ఇబ్బంది పూరితమైన వార్త కాకూడదు. కాబట్టి మీరు చేసే ఆలోచన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాను, కుటుంబ సభ్యుల యొక్క సలహాను పరిగణలోకి తీసుకోండి. ఇక మీరు మరింత ముందుకు సాగడానికి, మరింత మీ జీవితంలో లక్ష్యాలు సాధించడానికి నిత్యము లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే గోమాతను కూడా పూజించండి. మరిన్ని శుభకర ఫలాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది.